ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ అధిక ఫీజుల పేరిట విద్యార్థి తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్నారు. అదేవిధంగా పాఠ్య పుస్తకాల పేరు మీద కానీ, యూనిఫామ్స్ పేరు మీద కానీ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలా జరుగుతున్నా కూడా నర్సంపేటలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ఎటే వెళ్ళిపోయి అసలు పర్యవేక్షణ లేకుండా ఉండడం వల్ల ప్రైవేటు స్కూళ్ళు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేటు స్కూళ్ళపైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ స్కూళ్ళు సంబంధించి వ్యాన్లకు సంబంధించి ఫిట్నెస్ను కూడా అధికారులు చూడాలని కోరుకుంటున్నాం.